పరిపాలన ఓకే అండి, ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు గమనించట్లా. ఓకే ఓకే రైట్. విల్సన్ గారు ఏమంటారు? సభకి అంటే రాకుండా అక్కడికి ముఖ్యంగా ఇష్యూస్ మీద మాట్లాడకుండా అసెంబ్లీలో సో మరి జీతపద్యాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు మాకు సమయం ఇవ్వండి మాట్లాడడానికి ఇష్యూ మీద అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్న. దానికి మీరేమంటారు? ప్రజల్లో ఒక నమ్మకం పోయిందని వారు అంటున్నారు కూటమి ప్రభుత్వం మీద. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ మిత్రులు పెద్దలందరూ నమస్కారం. అంటే అసెంబ్లీలోకి రావడం అనేది వాళ్ళ బాధ్యత, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది బాధ్యత, ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే ప్రశంసించడం కూడా వాళ్ళ బాధ్యత. కానీ అదేదో సామెత చెప్పినట్టుగా మేము అసెంబ్లీకే రాము, మాకు ఎంత టైం ఇస్తారో చెప్పాలి, ముందు చెప్తారా? ఎక్కడ చెప్పిన చరిత్ర భారతదేశంలో ఉందా? మీరు ఎంతమంది ఉన్నారో మీ సంఖ్యను బట్టి మీకు టైం ఇస్తారు. స్పీకర్ ఇవ్వకుండా ఎందుకుంటాడు? ఒకళ్ళు ఇవ్వకపోతే అక్కడ మీరు ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. కానీ మీరు బయట మీడియాలను అడ్రస్ చేస్తూ బయటే మాట్లాడుకుంటూ బయటకే వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మీరు అడగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి అధికారం లేరు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, సంఖ్యాపరంగా లేదు. లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద చట్టసభల్లో స్వరం ఇవ్వాలి. అలా గళవిప్పడం కోసం మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకుంటే ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చుంటే దాని ఉపయోగం ఏంటి? ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అన్నారు. ఖచ్చితంగా ఇది కానీ స్పీకర్ గారు అమలు చేయగలిగితే మంచిదే. ఎందుకంటే ఏదైనా పని చేస్తే పనికి తగ్గ వేతనం ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేకపోతే శాసనమండలి సభ్యులకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం ఉంటే ఆ వేతనం అనేది వాళ్ళు పనిచేస్తున్న కాలానికి ఇస్తున్నారు. అసలు అసెంబ్లీకి గైర్హాజరయ్యి లేకపోతే ఇంకో దానికి గైర్హాజరైతే వాళ్ళకి జీతం వాళ్ళు తీసుకోవడం అనేది అనైతికం. కాబట్టి వాళ్ళు మీకు అసెంబ్లీ అంటే ఇష్టం లేదు, అసెంబ్లీకి ఇష్టం లేకపోతే దానికి నేను జీతం తీసుకోనని చెప్పండి, అది గౌరవం, అది సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. అంతేగాని ఒకవైపు జీతం తీసుకుంటూ ఇంకోవైపు ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి మీరు రాకపోతే అది నెగిటివ్ మెసేజ్ పోతుంది. ఇప్పటికే నెగిటివ్ మెసేజ్ పోయింది, అందులో సందేహం లేదు. వీళ్ళు రావాలని ఎవరు కోరుకోరు, న్యాచురల్గా వాళ్ళకు ఉంటుంది, రావాలని వాళ్ళు కోరుకుంటుంది. కానీ వాళ్ళు రావాలని ఎవరు కోరుకోరు. రావాలనుకుంటే అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలోకి రాకుండా మేము బయట మాత్రం బలప్రదర్శన చేస్తాము, బయట మాత్రం యాగి చేస్తామంటే అది ప్రజానీకం ఎప్పుడుగా హర్షించరు. ఇప్పటికైనా సరే వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఎవరు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి మేలు ప్రజలు కనబడతా ఉంది. వాళ్ళు ఒక బిడ్డకి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తే ఈ రోజు ఇద్దరికైనా ముగ్గురికైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆకాశంలో సగం మహిళలు అనుకుంటే ఆ మహిళలకు సంబంధించి కూడా మనం ఉచితంగా బస్సు వేసారు. తర్వాత అమరావతిని వాళ్ళు పాడుపెట్టి ఈరోజు అమరావతిని ఒక జాతీయ స్థాయిలోనూ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 నుంచి 20,000 కోట్ల దాకా డబ్బులు ఇచ్చింది. తర్వాత ఆ సీడ్ క్యాపిటల్ సంబంధించి ఏదైతే రింగ్ రోడ్డు ఉందో రింగ్ రోడ్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు 45 కేంద్ర సంస్థలు, మరి ఇటీవల 15 సంస్థలను కూడా అక్కడ శంకుస్థాపన చేయడానికి 45 రెస్ట్ ఆఫ్ ద సంస్థలు కూడా అవి కూడా ఎస్టాబ్లిష్ అవడానికి అన్ని రకాలుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి చొరవ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. విశాఖ రైల్వే జోన్ వాళ్ళ హయాంలో చేయలేదు. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ కూడా పట్టాలు ఎక్కుతూ ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పడకే ఇచ్చారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉద్దీపన ప్యాకేజ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు చూడండి, విశాఖపట్నంలో 1,00,000 కోట్ల పైనే మరి టీసీఎస్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇతర హైడ్రో ప్రాజెక్టులు కావచ్చు, 3,00,000 కోట్ల పైన హైడ్రో ప్రాజెక్టులు, అదేవిధంగా గూగుల్, మరి ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కారణం ఏంటి? నాడు నేడుని జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం కదా. నాడు నేడు ప్రజలు పోల్చుకుంటున్నారు. అదేవిధంగా అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మూతేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు అన్నింటినీ తిరిగి రోడ్డు మీద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజానీకానికి అర్థమవుతా ఉంది. ఉద్యోగాలు కూడా ఇటీవల భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక ఆశ మొదలైంది. అదేవిధంగా వైపు నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అవసరమైతే ప్రపంచ స్థాయి దగ్గర నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా నిధులు ఇక్కడ డంప్ చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఏ
హైదరాబాద్ కో కానీ విల్సన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారి మాటలు విన్నారా? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది విన్నారా? గ్రౌండ్ లో రియాలిటీకి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి పట్టగట్టడానికి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ కామెంట్ ఏంటండి? అదేవిధంగా స్పీకర్ చర్యలకు సంబంధించి మీరేం మాట్లాడారు? వాళ్ళు అదేనండి, వాళ్ళు అలా మీకు అదే చెప్తున్నాను. ఎందుకు మీరు అమరావతిని పాడుపెట్టినందుకు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని పెట్టాలనుకుంటారా? విశాఖ రైల్వే స్టీల్ ప్లాంట్ రాకుండా చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలని తిప్పికొట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చినందుకు అనుకుంటున్నారా? అమరావతి రైతుల్ని మీరు వాళ్ళ మహిళల పైన కూడా బూట్కాళ్ళు చేసినందుకు మళ్ళీ మహిళల్ని అరాచకం చేయాలని మీరు అనుకుంటున్నారే? మరి ఎందుకు రావాలని కోరుకుంటారు? కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక స్వర్ణయుగం కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ లో. మీ హయాంలో ఏం జరిగింది? మీ హయాంలో అనేక కష్టాలు, ప్రజలు బాధలు ఇవన్నీ కూడా భరించారు. మరి పోలీసుల్ని బౌన్సర్ లాగా వాడారు. ఎస్, ప్రజానీకం నుంచి ఇంకా ఇది అనుకుంటున్నారు, ఇంకా ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారా, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొడాల నాన్న దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ వరకు కూడా ఇప్పుడు మద్యం చూడండి, 30,000 మంది చనిపోయారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ చీప్ లిక్కర్ ఎవరు తాగారు? ఎందుకు తయారైంది? వాళ్ళు ఎందుకు జైలుకు పోయారు? వాళ్ళంతా A1, A2, A3 వీళ్ళంతా ఎందుకు జైలుకి క్యూ కడుతున్నారు? ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా. మరి ఇవన్నీ చేసేందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని కోరుకుంటారా? కాబట్టి ఒక వైసీపీ మిత్రుడికి ఆయన ఆకాంక్ష ఉండొచ్చు, తప్పులే. కానీ రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది కదా. నాడు నేడు అని చూసుకుంటే ఈరోజు స్పష్టంగా అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది కదా. కాబట్టి ఒకవైపు చూడండి, అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మీరు చూడండి, గమనించండి. ఈ రోజు దావోస్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలు రావడం కోసం తండ్రి గాని లేకపోతే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు లోకేష్ గారికి ఎంత కష్టపడుతున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఆయన వయసుని మర్చిపోయి కూడా పనిచేస్తున్నాడు కదా, రౌండ్ దాకా పనిచేస్తున్నాడు కదా. అందుకే నేనే ఉంటా అంటే రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉండాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆయన 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని. అదే ప్రజల ఆకాంక్ష, అదే ప్రజల గుండె చప్పుడు. కాబట్టి ప్రజల గుండె చప్పుడు అనేది ఈ విధంగా ఉంటే ప్రజలు దిగిపోవాలి. వాళ్ళకి ఎప్పుడు కానీ ఆశ ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళ ఆశ అనేది ఎప్పటికీ నిరాశే. 15 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు కానీ అవకాశం ఉండదు, కూటమి ప్రభుత్వం ఉండదు అనేది ప్రజానీకంలో వస్తున్న భావన. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరించాలంటే ప్రజల పక్షం నిలబడి మాట్లాడదలుచుకుంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు నిలదీయండి, మమ్మల్ని నిలదీయండి, టీడీపీ నిలదీయండి, జనసేన నిలదీయండి. మీరు నిలదీయని ఎవరు చెప్పారు? ఆ ప్రశ్నించడం మీరు చేయకపోవడం వల్ల ఏముందంటే అది ప్రజలకు నష్టం.